సో పెట్రిషియా కూల్ అనే ఆవిడ మ్యాండరిన్ నేర్పించడానికి పిల్లల్ని 1-to-1 టీచర్స్తో పెట్టింది. అదే కోర్సు ఐప్యాడ్ మీద పెట్టింది. ఐప్యాడ్ మీద జీరో నాలెడ్జ్ అయితే 1-to-1 చిన్నప్పటి నుంచి 6 నెలలకి డిస్క్రిమినేషన్ స్పీచ్ అయిపోతుంది. ఇది క్రిటికల్ టైం అనమాట. ఫస్ట్ 1000 days క్రిటికల్ టైం అంటాం మేము, ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్టెంట్. అప్పుడు కొన్ని జరగకపోతే పర్మనెంట్గా దే లూజ్ ద కెపాసిటీ. ఒకటి విజన్, ఒకటి హియరింగ్, ఒకటి ఎమోషన్స్. ఎమోషనల్ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పుట్టినప్పుడు పిల్ల మాకేం తెలియదు, గుడ్డివాడు పాలిచ్చి పడుకోబెట్టచ్చు అంటారు. తప్పది. ఎందుకంటే వాళ్ళకి మనం లాలన, ఆలన, పాలన, ప్రేమ ఇవ్వకపోతే రెస్పాన్సివ్ కేర్ గివింగ్ అని మేము ఇంగ్లీష్లో చెప్తాం దీన్ని. ఓకే, డిమాండ్ ఉంది, 30 seconds ఏడవని, వెంటనే పోయి అటెన్షన్ పే చేయి, ముందు హత్తుకో, తర్వాత డైపర్ చేంజ్ చేయాలో పాలు పట్టాలో టైంని బట్టి నువ్వు తెలుసుకో, చెయ్యి. అలా చేయలేదనుకోండి, దెర్ ఈజ్ నో బిలాంగింగ్నెస్, ఫెయిల్ అయిపోతుంది. ఎపిస్టమిక్ ట్రస్ట్ పోతుంది అనమాట. ఈ ట్రస్ట్ పోతే పిల్లలు నువ్వు నాకు అటెన్షన్ పే చేయ కదా, నాకు నేను చూసుకుంటాను, నిన్ను చూడను, నేను చూస్తే నేను అవ్వను, ఇట్లా తయారైపోతుంది. అందుకని పిల్లలకి ఈ ఫస్ట్ 6 monthsలోనే ఆటిజం రాకుండా ఉండాలి అని అంటే మనం కొంత మారాలి.